నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆగమ శాస్త్ర అలాగే జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురు స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. చంద్రమౌళి గారు నమస్కారం అండి. నమస్కారం. చంద్రమౌళి గారు ఎన్నో ఏళ్లగా రాశి ఫలాల్ని అందిస్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ గా మీ ప్రిడిక్షన్స్ ని తెలియజేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఫాలో చేస్తూ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనేది మన వాళ్ళకి తెలిసినటువంటి అంశమే. అయితే సెప్టెంబర్ మాసం వచ్చేస్తోంది. అంటే తెలుగు మాసాల్లో చూసుకుంటే అటు భాద్రపద మాసం కూడా మొదలవుతోంది కాబట్టి మరి పితృపక్షాలు మహిళా పక్షాలు కూడా వస్తాయి కాబట్టి మరి ఈ భాద్రపద మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ముందుగా గోచారం ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయండి? ప్రేక్షమిత్రులరా, ఫస్ట్ ఈ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు అనేటప్పటికీ అందరికి ఒక క్యూరియాసిటీ. నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, అసలు నేను సినిమాలో బాగుంటానా, సోషల్ మీడియాలో బాగుంటానా, ఏదో ఒక భయం. నాకు ఆరోగ్యం బాగుంటుందా, నేను షేర్ మార్కెట్లో పెట్టుకున్నాను ఇలా బాగుంటుందా అనేటప్పటికీ ఇవన్నీ కూడా మీ యొక్క ఆలోచన కదండి. ఆ గోచార గ్రహాలు మారుతూ ఉంటాయి చూసారా, దాని గమనం ప్రకారమే మారుతాయి. అది మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది జనరల్ ఫలితం మాత్రమే. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి 20 to 30% మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 20 to 30% మాత్రమే నేను చెప్పే ఫలితాలు మీకు వస్తుంది. ఇది ఇట్స్ యూనివర్సల్ గోచార ఫలితం ఇస్తున్నాం. మరి ఎందుకండి మీరు చెప్పడం అంటే అక్కడ వెంటనే క్వశ్చన్ అదే క్వశ్చన్. ఎవరు చెప్పినంత మాత్రాన ఐ కెనాట్ స్టాప్ ద రైన్, ఐ కెనాట్ స్టాప్ ద యాక్సిడెంట్, ఐ కెనాట్ స్టాప్ ద నెగటివ్స్ అండ్ ఐ కెనాట్ స్టాప్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అర్న్. అది కూడా ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ప్రిడిక్టెడ్. ఇక్కడ విషయం ఎలా ఉంటుందంటే, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. మరి ఎందుకంటే ప్రోగ్రామ్ అంటే అదే చెప్పబోతున్నాను. మీ వ్యక్తిగత జాతకానికి 30% వచ్చేసింది కదా, 30% ఆల్మోస్ట్ దగ్గర పాస్ మార్క్కి దగ్గర. ఇంకొక 5 మార్కుల కోసం మీ వ్యక్తిగత జాతకానికి డిస్ప్లేలో మా నంబర్ ఉంది కదా, వాట్సాప్ చేసేయండి. 100 మార్క్స్ తెచ్చుకోండి. హ్యాపీగా డిస్టింక్షన్ లో హ్యాపీగా పాస్ అయిపోయి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అంతే. గ్రహస్థితి ఒక్కసారి చెప్పేసి ద్వాదశ రాశి ఫలాలు. సో గురు భగవానుడు కర్కాటక రాశిలో 4వ స్థానంలో ఉన్నాడు. దేని మీద కూర్చున్నాడు? ఇల్లు, ఆస్తి, కుటుంబ సుఖం, దీని మీద కూర్చున్నాడు. శని భగవానుడు మేడంలో 12వ స్థానంలో కూర్చున్నాడు. ఖర్చులు, ఆలస్యం, విదేశీయ సంబంధం, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార, వీసా అన్నిటి మీద కూర్చున్నాడు. ఇక్కడనే సార్ నాకు లే ఆఫ్ అయింది, అక్కడనే కూర్చున్నాడు. 12వ స్థానంలో శని అండి, వదులుతారా? జన్మ శనిగా కూర్చున్నాడు. కొంచెం వెయిట్, నోరు అదుపులో పెట్టుకోండి. అదొకటి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి 100%. రాహు కుంభంలో 11వ స్థానంలో ఉన్నాడు. ఆదాయం, లాభాలు, కొత్త పరిచయాలు, దీని మీద కూర్చున్నాడు. ఏళ్ళనాటి శని తగిలి 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 దెబ్బలు దెబ్బలు దెబ్బలు, కష్టం, మానం, నష్టం భరించి 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 ఉన్నారు కదా, వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్గా కూర్చోబోతున్నాడు, అన్ని సెట్ చేయబోతున్నాడు. ఇంకా కేతు సింహంలో 5వ స్థానంలో కూర్చున్నాడు. ప్రేమ, విద్య, పెట్టుబడులు, వీటి మీద జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి చెప్పాడు. 5వ స్థానంలో కేతు. కుజుడు మిథునంలోను కర్కాటకంలోను 3వ 4వ స్థానంలో కూర్చున్నాడు. ధైర్యం, ఆవేశం, ఈ రెండింటి మీద కూర్చున్నాడు. కొంచెం జాగ్రత్త. ధైర్యం ఉండాలి కానీ ఆవేశం అతిగా పనికిరాదు. అతి సర్వత్ర వర్జతే, అది కూడా జాగ్రత్త పడండి. ఓకే. బుధుడు కన్యలోను తులలోను 6వ స్థానంలో 7వ స్థానంలో కూర్చున్నాడు. ఉద్యోగం, ఒప్పందాలు, అగ్రిమెంట్స్ అవన్నీ ఉంటాయి చూసి దాని మీద ఒక్కసారికి 2 సారికి 3 సారి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి, సపోజ్ యూఆర్ అప్రోచింగ్ ఫర్ ద పర్మిషన్స్, లేదా చిట్ ఫండ్స్లో చిట్ లిఫ్ట్ చేస్తున్నారు, బ్యాంక్ లోన్ చేస్తున్నారు, మీ అటార్నీ, మీ యొక్క అడ్వకేట్ దగ్గర కానీ లేదా మీ సిఏ దగ్గర కానీ ఒకసారి ఆ డాక్యుమెంటేషన్ గోత్రూ చేసిన తర్వాత, లేదా మీకే నాలెడ్జ్ ఉంటే ఒకసారికి వాడు స్టార్ పెట్టుంటాడు, అక్కడ మీరు మునిగిపోతారు. జాగ్రత్త. అవన్నీ కూడా చెక్ చేసుకొని తర్వాత చేసుకోండి, బాగుంటుంది. అది కంపల్సరీ మీరు చూసుకోవాల్సినటువంటి విషయాలు. శుక్రుడు తుల వృశ్చిక రాశిలో కూర్చున్నాడు. 7వ 8వ స్థానంలో సంబంధాలు, దాంపత్యం, వాటి మీద భార్యాభర్తలు, లవర్స్, పార్ట్నర్స్, వ్యాపార దాంట్లో పార్ట్నర్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్, దీని మీద వచ్చి కూర్చున్నాడు. ఇంకా సూర్యుడు సింహరాశి కన్య లగ్నంలో కూర్చున్నాడు. 5వ 6వ స్థానం ప్రతిభ, పోటీ, ఉద్యోగం, స్పోర్ట్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరి మీద ప్రధానంగా కూర్చున్నాడు. ప్రధానంగా ఏ గ్రహం బలంగా పనిచేస్తుందంటే రాహు 11వ స్థానంలో ఆదాయం, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, వ్యాపారాలు. గురువు 4వ స్థానంలో ఇల్లు, స్థలం, వాహనం, కుటుంబ స్థిరత్వం విషయంలో కూర్చున్నాడు. శని 12వ స్థానంలో ఖర్చులు పెరగవచ్చు, పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు, ఆధ్యాత్మిక విషయంలో చాలా
పెరుగుతుంది. కుజుడు సెప్టెంబర్ 18 తర్వాత 4వ స్థానంలోకి మారుతున్నాడు. ఇక్కడే జాగ్రత్త అవసరం. కోపం, కుటుంబ కలహాలు, ఆస్తి, వాహనాన్ని కూడా వాహనం నడిపేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. Right. కాస్మెటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే జాగ్రత్త, దానివల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశం బాగుంటాయి. అది కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం గోచారపరంగా లాభం వచ్చే అవకాశాలు 60% ఉంది. Right. ఉద్యోగ అవకాశాలు 45 ఉంది. వ్యాపార పురోగతి 50-50 ఉంది. ఆస్తి, ఇల్లు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీస్ అనేటప్పటికీ 35-70, 65 అలా ఉంది. విదేశీయ ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగా అయినా అవుతుంది, కానీ అగ్రెసివ్నెస్ వెళ్ళకండి దేనికి కూడా. కోపం, కుటుంబం 0. ఏం చేయాలి? కుట్టేసుకోవాలి నోరుని. రైట్. అయితే పర్టికులర్ గా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందనేది కూడా మీరు సూచిస్తే వాళ్ళకి ఇంకాస్త హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మరి ఆ విధంగా అడగమంటారా? షూర్. మేషరాశి, ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందండి భాద్రపద మాసం? భాద్రపద మాసం కాదు, ఇక్కడ సెప్టెంబర్ శ్రావణ భాద్రపదాలు కలిసి ఉన్నాయి. 11వ తారీఖు నుంచి భాద్రపద మాసం అలా తీసుకుందాం అనమాట. అంటే ఇది మనము ఇంగ్లీష్ 1 to 30 తీసుకుందాం, అలా చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. సో కొన్ని మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది, కానీ గురు యోగంగా ఉన్నాడు కాబట్టి కొంచెం శని వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు కదులుతుంది. ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పరిగెడుతూ ఉంటారు, డబ్బులు వెనక పరిగెత్తకండి, ఆగండి, అదే మీ చుట్టూ తిరుగుతుంది ఆ డబ్బులు. అయితే నెల ప్రారంభంలో అవసరం లేని ఖర్చులు, ఫస్ట్ అన్వాంటెడ్ షాపింగ్ కట్ చేయండి. ఫస్ట్ ఈ షాపింగ్స్ వల్లనే మీకు మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే దేని మీద ఎక్కువ షాపింగ్ చేస్తారు? చెప్పులు, షూస్, అలంకార వస్తువులు, అన్వాంటెడ్ ఐటమ్స్ని ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు. స్టాప్ ద అన్వాంటెడ్ ఖర్చులు. ఇంకా ఉద్యోగస్తులకి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకండి. ఇక్కడ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. లే ఆఫ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే. ఇంకా ప్రైవేట్ లే ఆఫ్ అంటే కూడా రిమూవబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, సస్పెండ్ అవ్వడం రిమూవ్. ఇంకా ప్రైవేట్ సెక్టర్ వారికి లే ఆఫ్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఒకటి, ఉద్యోగంలో ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని పిలిచి అడిగితే సమాధానం ఇవ్వండి, అక్కర్లేదనుకుంటే దూరంగా ఉండండి. అక్కర్లేని దాంట్లో మూకు దూర్చి మీరు ఇబ్బంది పడి అవతల వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అవుట్ అయిపోయి మీరు హైలైట్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతారు. అదొకటి జాగ్రత్త పడి. కుటుంబ విషయంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం, కూర్చొని మాట్లాడుకోండి. ఒక క్యాండిల్ డిన్నర్కి వెళ్ళండి, ఓపెన్ అప్ అవ్వండి, అన్ని ఎండ్ ఆఫ్ డే ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చేసేయండి. అదొకటి మార్చుకోండి. ఇంకా ఆస్తి, పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు ఉంటాయి చూస్తారు, అన్నదమ్ములు, అక్కదమ్ములు, కొట్లాడండి. బంధువులను దృష్టిలో పెట్టుకొని కొట్లాడండి. ఆస్తులు కూడా కావాలి, బంధువులు కూడా కావాలి. ఈ నెల దానికి కరెక్ట్ కాదు, పోస్ట్పోన్ చేసేయండి, అన్నీ సెట్ అయిపోతుంది. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ అనమాట. అలా చేసేసుకోండి. ఇంకా ఈ నెలలో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి ఇల్లు కట్టుకోవాలి, లేదా నేను ఒక ఆస్తి కొనాలి. గెట్ రెడీ. మంచి ప్రాపర్టీని చూడండి. కరెక్షన్స్ కూడా వచ్చింది, రియల్ ఎస్టేట్ కరెక్షన్స్ కూడా వచ్చింది. మంచి ప్రాపర్టీని సెర్చ్ చేసి లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఒపీనియన్ అవ్వండి. ఇంకొకటి ఏమంటే వ్యవసాయ క్షేత్రంగా పెట్టుబడి పెట్టండి, కానీ ఇల్లు, ప్లాట్లు కొనుక్కొని డబ్బులు బ్లాక్ చేసుకోకండి. ఫ్యూచర్ అంతా వ్యవసాయం మీదే ఉంది. ఏ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఊడిపోతున్నాయి కదా, అందరూ భోజనం చేయాల్సిందే కదా, అందరూ మళ్ళీ అద్భుతమైనటువంటి వ్యవసాయంలోకి వెళ్తున్నారు. వ్యవసాయంలోకి వెళ్ళిపోండి, అది కూడా బాగుంటుంది. మొత్తం మీద సెప్టెంబర్ 26 మేషరాశి వారికి మంచి ఆలోచనాత్మకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని పారాయణం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. నెంబర్ 7 ఎక్కువ వాడండి. బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకను శక్తివంతమైనటువంటి పరిహారం కోసం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని ప్రార్థన చేసుకోండి. విజయస్తు. అద్భుతం. మరి ఇప్పుడు ఈ రాశి వారికి మంచి ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి, అలాగే మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే కూడా ఏం చేయాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు ఫలితాలన్నీ ఏ రాశికి ఆ రాశి మారుతుంటున్నాయి, కానీ అది కామన్ రాశి ఫలితాలు ఉంటుంది. అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా ఏ రాశి కానీ. సరే, జాతకం నా దగ్గర చెప్పుకోవాలని రూల్ లేదండి, బాగా గుర్తుపడండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించండి, లేదండి మీ దగ్గరే చెప్పించుకోవాలి. డిస్ప్లేలో నంబర్ ఉంటుంది, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాట్సాప్ చెప్పించుకోవాలనుకుంటేనే మెసేజ్ చేయండి. ఊరికే టైంపాస్ మెసేజ్లు కూడా చాలా వస్తున్నాయి. ఎన్నిటికి సమాధానాలు చెప్పాలో తెలియకుండా, ఎన్ని క్లోజ్ అవుతుందో కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే అక్కడ పెట్టండి. దాని డీటెయిల్స్ అంతా మా అడ్మిన్స్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు నాతో రీచ్ అవ్వచ్చు త్రూ వీడియో కాల్ ద్వారా. ఓకే. నో టైం లిమిట్.
బాగా గుర్తుపెట్టుకోండి. హా, టైం లిమిట్. ఇక్కడ beautiful చాలా ఇది. మందికి 5 నిమిషాలు మాట్లాడతారు, ఇన్ని ప్రశ్నలు చెప్తారు, అవన్నీ లేదు. మీకు ఏ ప్రశ్న ఉంది నాతో అడగాలనుకున్నారు రాసుకోండి. మీరు అడగని ప్రశ్నలకు కూడా నేను సమాధానం ఇస్తాను. మీరు ఓకే అని అన్న తర్వాత ఫోన్ పెట్టడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఆ టాక్లో ఈ టాక్లో 1 మినిట్ అట్టండి, 1 సెకండ్ అండి, ఇటు ఎక్కండి అవన్నీ లేదు ఇక్కడ. ఇది వచ్చి జాతకం అనేది సబ్జెక్ట్. ఇట్ ఈస్ అ సైన్స్తో కూడినటువంటి కరెక్ట్, ఆధ్యాత్మిక 100%. సబ్జెక్ట్. అండ్ వాళ్ళ సమస్యను ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా, దానికి టైం పడుతుంది. దానికి టైం పడుతుంది. దానికి టైం పడుతుంది. ఒక్క నిమిషంలో నువ్వు ఏం చెప్తావు ఏం చెప్ప ఇక్కడ టైం లిమిట్ లేదు. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం అసలు గోచారం వేరు, మీ వ్యక్తిగత జాతకం అనేది వేరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ వ్యక్తిగత జాతకంలో మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, ఒక నక్షత్రం ఉంటుంది, ఆ పాదం ఉంటుంది, అంటే ఎలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, మీరు పుట్టినప్పటి నుంచి మరణం నా చేతిలో లేదు. అది నేను చెప్పలేను, నాకు తెలియదు కూడా. నేను దేవుణ్ణి కాదు. ఒక స్టేజ్ వరకు చెప్పగలను, ఒక షష్ఠి పూర్తి వయసు వరకు. షష్ఠి పూర్తి తర్వాత వయసు అంతా ఎవరు చెప్పలేరండి. కారణం ఏమంటే 60 తెలుగు సంవత్సరాలు రాగానే వాళ్ళు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అయిపోతారు. షష్ఠి పూర్తి అవ్వగానే ఈ 60 వసంతాల్లో జీవితం అంతా చూసుంటారు. అన్ని వసంతాలు, మంచి చెడు లాభం అన్నీ చూసేసి ఉంటారు. అయిపోయిందా? మళ్ళీ ఇంకొక ప్రిన్సిపల్ ఉంది. 18 ఇయర్స్ లోపు ఉన్న ఏ పిల్లలకి నేను జాతకం చెప్పను. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ తల్లిదండ్రుల అండర్లో ఉన్నటువంటి పిల్లలకి జాతకాలు ఏముంటుందండి. అసాంఘికమైనటువంటి ఏ క్వశ్చన్స్ అడిగినా సమాధానం చెప్పను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అసలే అడగకూడదు, చెప్పను. ఇలాంటి వాటికి ఇష్టం ఉంటేనే నా దగ్గర జాతకం చెప్పించుకోండి. అమేజింగ్, అమేజింగ్. రైట్. అయితే ఇప్పుడు ఈ రాశి ఉన్నదే కదండి. 100% ఇలా ఎవరు మాట్లాడతారండి? ఉన్నాయి. నాకు డబ్బులతో చేసుకుంటే వస్తుందా రాదా తర్వాత విషయం కానివ్వండి. ఇలాంటి ప్రశ్నలు వేసుకొని మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ అలాంటి ప్రశ్న ఉంటుందంటే డెలీట్ అనేస్తాను, మీ అమౌంట్ మీకు వాపస్ వచ్చేస్తుంది. రైట్. అద్భుతంగా తెలియజేశారండి. చాలా చక్కగా లేమన్ కి కూడా అర్థమయ్యే రీతిలో చాలా సరళంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది చెప్పేటటువంటి మేడం గారు. మీరు అడిగే ప్రశ్న ప్రేక్షకులు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారనే కదా మీరు అడిగారు. మీ టైం మా టైం వృధా చేయడానికి కోసం కాదు, అండ్ ప్రేక్షకుల యొక్క అమూల్యమైనటువంటి సమయం కూడా ఉంది ఇందులో. దాని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు చూస్తున్నారు. మీరు మంచి మెసేజ్ ఇవ్వకుండా ఏదో కాపీ పేస్ట్ మెసేజ్ ఇచ్చుకుంటే there is no meaning. There is no meaning. Beautiful, beautiful. So very nice to meet you. Thank you so very much అండి. నమస్తే.